కన్నీరు పెట్టింది. పంచభూతాలు వెక్కి వెక్కి ఏడ్చాయి. నేల తల్లి దిక్కులు పగిలేలా రోధించింది. శేషాచలం కొండలు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇడుపులపాయ ఏడుపులపాయ అయింది. ఇడుపులపాయలోని ప్రతి చెట్టు ఏడ్చింది. ప్రతి గుట్ట వేదనలో మునిగిపోయింది. తెల్ల లాల్చి తెల్ల అంచు పంచకట్టి ఇడుపులపాయలో నవ్వుతూ తిరిగిన ఆ పెద్దాయన ముఖం కూడా చూపించకుండా వెళ్లాడని ప్రతి చెట్టు రోధించింది. సాయం సంధ్య వేళల్లో ఇడుపులపాయలో కలియదిరిగిన ఆ చల్లటి పాదాలు ఇక తమను తొక్కవని పచ్చిక బయళ్లు కన్నీరు పెట్టుకున్నాయి. కానీ ఆ పెద్దాయన తమ దగ్గరే శాశ్వత నిద్రకు ఉపక్రమించాడని తెలిసి తాము పుట్టిన ఈ నేల, పెరిగిన నేల ఒక పుణ్యస్థలమైందని గుర్తుకు తెచ్చుకొని ప్రతిరోజు తమ చల్లని గాలితో పెద్దాయన ఘాట్ను తాకొచ్చన్న ఆనందంతో పరవశించింది ఇడుపులపాయలోని ప్రతి చెట్టు. నేడు మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనను ఒకసారి మననం చేసుకుందాం. తెలియకుండానే మనసు ఆయనను తలుచుకొని రోధించింది. ఓ మహానాయకుణ్ణి కోల్పోయామనే బాధ. రాష్ట్రం కూడా తన భవిష్యత్తు ఏంటని తలదించుకొని ఏడ్చిన రోజును ఎవరు మాత్రం మరువగలరు? నవ్వులు చిందిస్తూ పెద్దాయన పుట్టినరోజును చేసుకోవాల్సిన మనం కన్నీళ్ల మధ్య జరుపుకుంటామని ఏనాడైనా అనుకున్నామా? నవ్వును కోల్పోయిన రోజు, సమయం కూడా కొంచెం సేపు స్తంభించిపోయి ఉంటే బాగుండు అని రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న వేళ అందరి ఆశలు చీకట్లో కలిసిపోయాయి. కోట్ల మంది భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయింది. కోల్పోయింది వైఎస్ఆర్ను కాదు, రాష్ట్ర భవిష్యత్తును. అందుకే కోట్ల మంది కన్నీరు పెట్టుకున్నారు. కన్నుల్లో వెన్నెల వెలుగుల్ని దిమ్మేటి చల్లాని ఓ చందమామ, చల్ల చల్లాని ఓ చందమామ. వైఎస్ ను చివరి చూపు చూడడానికి లక్షల మంది తరలి వచ్చారు. ఆయన్ను చూడ్డానికి వచ్చిన ప్రతి గుండె అవిసిపోయింది. గుండె గుండెకు బంధం వేసిపోయిన ఆయన్ను చూడ్డానికి వచ్చిన వారందరూ ఆత్మీయ బంధువులయ్యారు. తర్వాత కాలంలో వారే ఇడుపులపాయను పుణ్యక్షేత్రం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలతో లబ్ధి పొందినటువంటి అనేక మంది ప్రజలు, ఇంతమంది జనాలు చూస్తుంటే నిజంగా నోట్ల మాట రాలేదు. ఆ మహానుభావుడు ఇంతమందికి ఇంత మేలు చేసినాడు. నేను ప్రత్యక్ష సాక్షి. ఆయన పుట్టిన తర్వాత ఉన్నానంటే కూడా కారణం ఆ మహాదేవుని పుట్టిన భిక్షే. ఆయన మనిషిగా పుట్టిన దేవుడో ప్రజలే ఆయన్ను దేవుణ్ణి చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఆయన ప్రజల గుండె గుడిలో దేవుడయ్యాడు. అందుకే తమ బాధలు చెప్పుకోవడానికి ప్రజలు ఇడుపులపాయ బాట పడుతున్నారు. ఆ రాజ టీవీ రాజన్నను చూస్తూ ప్రకృతి కూడా ప్రజల కోసం మళ్లీ పుట్టు రాజన్న అంటూ వేడుకుంటుంది. రాజన్న కారణ జన్ముడనే చెప్పాలి. ఆయన ప్రజల కోసం పుట్టారు, ప్రజల కోసం పోరాడారు, ప్రజల కోసమే వెళ్తూ చనిపోయారు. అందుకే రాజన్న ప్రజల గుండె చప్పుడయ్యాడు. అందుకే ఆయన జయంతి పేద ప్రజలకు పండగ రోజైంది. తెలుగోడి గుండెపై చెరగని ముద్ర రాజన్నది.
ఒక్కసారి చూస్తే ఆ మనిషిని మరువలేం. ఒక్కసారి మాట్లాడితే ఆ మాటలు చెవిలో శాశ్వతంగా వినబడుతూనే ఉంటాయి. మాట ఇచ్చాడంటే అంతే, హరిహరాదులు వచ్చినా మాట తప్పడు. ఇచ్చిన వాగ్దానాలు, ఇవ్వని వాగ్దానాలు ఎన్నో అమలు చేశారు. లక్షల మందికి ప్రాణం పోశాడు, కోట్ల మందికి ఉపాధినిచ్చాడు. అందుకే రాజన్న పేదోళ్ల దేవుడయ్యాడు. వారి గుండెల్లో దేవుడిగా మిగిలాడు. కాబట్టే తమ బాధలు చెప్పుకోవడానికి జనం ఇడుపులపాయకు క్యూ కడుతున్నారు. గుడిలో దేవుడవే రాజన్న, ఆనింగి ఒడిలో సింద్రుడవైనావన్నా, మా చీకటి బ్రతుకులకు స్వర్గానివై, మారేపటి జీవితాన మార్గానివై, చిరకని నీ త్యాగం, చిదరని నీ రూపం, నీ జ్ఞాపకాలై మా తోడుండగా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా రాజశేఖరయ్యా. రాజన్న బతికున్న రోజుల్లో అవ్వ చేతికి ఊతకర్ర అయ్యాడు. తాతకు మనవడిగా కడుపు నిండా బువ్వ పెట్టాడు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటిలో ఫోటోగా కొలువు తీరాడు. రైతన్న చేలో మొలిసే విత్తనం రాజన్న. పొలంలో భూమిని చీల్చుకుని వచ్చే ప్రతి మొక్కలోనూ రాజన్న నవ్వుతూ రైతన్నకు తప్పక కనిపిస్తాడు. అందుకే రైతు నేస్తమయ్యాడు. ఇప్పుడు ఆ రైతు తన దైవాన్ని చూసుకోవడానికి ఇడుపులపాయ మార్గం పడుతున్నాడు. ఒక్క మనిషి ఇంతమంది మనుషులను ఎలా కదిలించగలడు? ఒక్క మనిషి ఇంతమంది మధ్యలో ఎలా కొలువు తీరాడు? ఒక్క మనిషి ఇంతమంది చేత ఎలా పూజలందుకుంటున్నాడు? ఆయన రాజకీయ నాయకుడా, రాజనీతివేత్త అంటే ప్రజలు కాదంటున్నారు. ఖచ్చితంగా తమ కోసం పుట్టిన దేవుడే అంటున్నారు ప్రజలు. ఒక నేత మరణిస్తే గుడి కట్టడం ఎక్కడైనా చూశామా? ఒక నాయకుడు మరణిస్తే పూజలు చేయడం చూశామా? అతడిని పూడ్చిన స్థలం ఆరాధనా క్షేత్రం కావడం విన్నామా? కానీ రాజన్న విషయంలో మాత్రం గుడి కట్టారు, పూజలు చేశారు, ఇడుపులపాయను పుణ్యక్షేత్రం చేశారు. ఆలోచనలు పురుడు పోసుకుంది ఇడుపులపాయలో. ఆయన ఆలోచనలు పరుగులు పెట్టింది ఇడుపులపాయలో. ఒక్కసారి ఇడుపులపాయ వెళ్లి వచ్చాడంటే 2-3 సరిపడా శక్తిని తన వెంట తెచ్చుకునేవాడు. ఇడుపులపాయ అన్న, ఆ మట్టి అన్న ఆయనకు అంత ప్రాణం. రాజన్న ప్రజల కోసం జీవించాడు. రాజన్న ప్రజల కోసం బతికాడు. రాజన్న ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని కలలు కన్నారు. ఆయన ఆలోచన ఒక సముద్రం, ఆ లక్ష్యం కొండంత. ఇడుపులపాయకు వైఎస్కు విడదీయరాని అనుబంధం ఉండేది. ఇడుపులపాయలో అడుగు పెట్టాడంటే చాలు ఆయనలోని సామాన్యుడు మేల్కొనేవాడు. అంతేకాదు పిల్లవాడిలా మారిపోయేవాడు. ప్రతి చెట్టును పలకరించేవాడు, ప్రతి గుట్టను ఎక్కేవాడు. ఆయన తిరిగిన నేల కాబట్టే ఆయన అభిమానులు, ఆయన పథకాల లబ్ధి పొందిన వాళ్లు ఇడుపులపాయలో ఉన్న పెద్ద ఆయన ఘాట్ను సందర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. పిల్లలకు చదువులు ఉచితంగా చెప్పించాడు, లోన్లు చాలా తీసేసాడు, పొదుపులు పావలాలు వడ్డీలు ఇచ్చాడు, అన్ని బాగా డబ్బులు అడుపు చేశాడు, అన్ని చేశాడు. దేవుడు లాంటాడు. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వృద్ధులు, తాతయ్యను చూడాలని వచ్చే చిన్నారులు, తమకు చదువుకోవడానికి ఫీజు కట్టాడని వచ్చే విద్యార్థులు, తమ బతుకుల్లో వెలుగులు నింపాడని వచ్చే రైతన్నలు,
ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని వీళ్ళని కాదు, అందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా వచ్చే ప్రజలతో ఇడుపులపాయ ఇప్పుడు మహాపుణ్యక్షేత్రాన్నే తలపిస్తోంది. దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుణ్ణి చూసావా అంటే, దేవుడితో మాట్లాడావా అంటే సమాధానం దొరకదు. కానీ ఈ దేవుడి విషయంలో దేవుడు ఇలా ఉంటాడు, చూశాను, మాట్లాడాను అనే సమాధానాలు వస్తాయి. అందుకే ఆయన దేవుడు, ప్రజల దేవుడు. ఓయమ్మలాల మాయమ్మలాల రైతు బాంధవుడు రాజన్న ఏడే, ఓయమ్మలాల మాయమ్మలాల మన కష్ట నష్టాలు చూసేటోడేడే, ఓయమ్మలాల మాయమ్మలాల ఓయమ్మలాల మాయమ్మలాల రైతు బాంధవుడు రాజన్న ఏడే, ఓయమ్మలాల మాయమ్మలాల మన కష్ట నష్టాలు చూసేటోడేడే, ఓయమ్మలాల మాయమ్మలాల